హాయ్ హలో నమస్తే మరో కురుక్షేత్ర న్యూస్ నెట్వర్క్కి స్వాగతం. ఈరోజు ఇంటర్నేషనల్ టాప్ 10 న్యూస్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అందులో మొదటగా కళలు తరచుగా వారసత్వం ద్వారా రూపుదిద్దుకొని దృఢ సంకల్పంతో పెంపొందే ప్రపంచంలో లెఫ్టినెంట్ తనుష్క దామోదరన్ ధైర్యం, నిబద్ధత మరియు లోతుగా పాతుకుపోయిన దేశభక్తికి ఒక ప్రకాశవంతమైన ఉదాహరణగా నిలుస్తున్నారు. 3వ తరం భారతీయ సైనిక అధికారినిగా మరియు ఆమె కుటుంబంలో ఆలివ్ ఆకుపచ్చ రంగు ధరించిన మొదటి మహిళగా ఆమె వారసత్వాన్ని కొనసాగించడమే కాకుండా దానిని తిరిగి వ్రాస్తున్నారు. 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దీనితో పాటుగా మరొక ద్రోణి కూడా విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో 4 రోజులు చెదురుమదురుగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు, 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ చేస్తున్న సర్కార్ వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం 5 రోజుల ముందే రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ డోర్ డెలివరీ చేసే ప్రక్రియను 5 రోజుల ముందు నుంచే అమలు చేయాలని భావిస్తోంది. ఇక టీమిండియా T20 ప్రపంచ కప్ విజయం గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ ఫైనల్ మ్యాచ్లోని ఉద్రిక్తతను, అక్షర్ పటేల్ అద్భుతమైన ఇన్నింగ్స్ను, విరాట్ కోహ్లీ చూపిన పరిణతిని వివరించాడు. ఆరంభంలోనే భారత జట్టు కష్టాల్లో పడినప్పటికీ అక్షర్, కోహ్లీ వల్ల ప్రదర్శన వల్లనే విజయం సాధ్యమైందని రోహిత్ అభిప్రాయపడ్డాడు. ఇక మాచర్లకు చెందిన సిఆర్పిఎఫ్ జవాన్ ధార్ల రామ్దాస్ పూర్వీకుల ఆస్తిని అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నాడు, స్థానిక రాజకీయ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూనే ఒక సెల్ఫీ వీడియోను కూడా విడుదల చేశాడు. అప్పుల భారంతో సతమతమవుతున్న రామ్దాస్ మంత్రి నారా లోకేష్ను సహాయం కోసం వేడుకున్నాడు. అప్పట్లో ఇందిరకు ఒక పేరుండేది, దట్ మీన్స్ అలా అభివర్ణించేవారు. క్యాబినెట్లో ఉన్న ఏకైక మగాడు ఇందిరాగాంధీ అని ఆమె తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, సంస్కరణలు అలా ఉండేవి. కాబట్టి అలా వర్ణించేవారు. ప్రతిపక్ష నేతలే అపరదుర్గగా కీర్తించారు. ఇందిర అంటే దేశ ప్రజలకు ఎంతటి ఆరాధన భావమో ఆనాడు మనం చూశాం. ఇందిరా కాదు, ఇందిరమ్మ అని పిలుచుకునేవాళ్ళు. రాజకీయాల్లో అప్పటి వరకు అంతటి శక్తివంతురాలినిగా, బలవంతురాలినిగా చూడలేదెవరు. సోషల్ మీడియాలో ఎప్పుడు ఎటువంటి వీడియోలు కనిపిస్తాయి, ఎలాంటి రీల్స్ సందడి చేస్తాయో ఎవ్వరూ చెప్పలేరు. కొన్ని వీడియోలు, ముఖ్యంగా చిన్నపిల్లలు, కుక్కలు, ఏనుగులు వంటి జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా ఎప్పుడు మంచి ఆదరణ ఉంటుంది. ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో ఏనుగులకు సంబంధించింది. ఇది చూసిన తర్వాత నవ్వుతారు కూడా. అసలు ఇలాంటి పనులు ఎలా చేస్తారు, అసలు ఇలాంటి వీడియోలు ఏనుగులు కూడా ఎలా వస్తాయి అని కూడా అంటారు. ఇక ఏపీలోని కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్ఐ అశోక్ తన సిబ్బందితో ప్రైవేట్ వాహనంలో ఓ కేసు విషయమై రాజమండ్రి నుండి హైదరాబాద్కు రాత్రి బయలుదేరారు. తెల్లవారుజామున హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ మండలం దుర్గాపురం వద్ద లారీని వెనుక నుంచి వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఎస్ఐ అశోక్, కానిస్టేబుల్ బెస్లిన్ మృతి చెందారు. హెడ్ కానిస్టేబుల్ స్వామి, డ్రైవర్ రమేష్ తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో కోదాడ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా ప్రారంభించారు. 10వ తరగతి పరీక్షలను ఏడాదికి 2 సార్ల నిర్వహణకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE బుధవారం జూన్ 25న ఆమోదం తెలిపింది. ఈ విధానం 2026 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. అంటే 2026 నుంచి ఏడాదికి 2 సార్లు CBSE 10వ తరగతి బోర్డు పరీక్షలు నిర్వహిస్తారన్నమాట. ఈ మేరకు ఒక విద్యా సంవత్సరంలో 2 సార్లు బోర్డు పరీక్షలకు ఆమోదం దొరికింది. ఉగ్రవాదం, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్, POJK, వాణిజ్యం వంటి సమస్యలను భారతదేశంతో మాట్లాడడం ద్వారా పరిష్కరించుకోవాలని పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ కోరుకుంటున్నారు. భారతదేశంతో మాట్లాడడానికి తాను సిద్ధంగా ఉన్నానని సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్లకు ఆయన చెప్పారు. ఇక ఇది ఇవాల్టి ఇంటర్నేషనల్ టాప్ 10 న్యూస్. మళ్ళీ రేపు సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. ఇది మరో కురుక్షేత్రం. ఇది వాస్తవాలకు మరో క్షేత్రం. నమస్తే.